వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ 146 కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించమని దావీదు ఎలుగెత్తి దేవుని యొక్క నామాన్ని గనపరచడం జరిగింది. దావీదు రాసిన 73 కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి మాట స్తుతించుడి. ఎందుకంటే దేవాదేవుడే తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనందరినీ కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి సజీవులే కదా దేవుని యొక్క నామాన్ని గనపరిచేది. 92వ కీర్తన మొదటి వచనంలో యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి మన స్థితి మారాలంటే, ఉన్నత స్థితికి చేరాలంటే దేవుని యొక్క నామాన్ని అత్యున్నతంగా గనపరచడమే మనం చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యము. లూకా సువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు నా ప్రాణమా తిను తాగు సుఖించమని చెప్పి దేవుని జ్ఞాపకం చేసుకోకుండా బ్రతకడం జరిగింది, నరకానికి వెళ్ళటం జరిగింది. ఈరోజు అనేక మంది కూడా దేవుని యొక్క నామాన్ని గనపరచకుండా, కృతజ్ఞత చెల్లించకుండా జీవించేవారు ఎందరో ఉన్నారు. కాబట్టి మన జీవితంలో దేవునికి ఆశీర్వాదాలు పొందాలంటే పవిత్రత, యథార్థత, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్.